ఫ్రెండ్స్, శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీలో జూనియర్ సివిల్ జడ్జ్ జేసీజీ ఎగ్జామ్కి కొత్త బ్యాచ్ ఈ మండే స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బోత్ జేసీజీ ఎగ్జామ్స్ సిలబస్ సేమే ఉంది. 2014 తర్వాత తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణలో సపరేట్గా కొత్తగా యాక్ట్స్ ఏం పాస్ చేయలేదు. సో సేమ్ సిలబస్సే ఉంటుంది అన్నింటిలో కూడా. కాబట్టి ప్రిపరేషన్ చేసినప్పుడు యూ కెన్ రైట్ బోత్ ది ఎగ్జామ్స్. అయితే వన్ సజెషన్ దట్ ఐ వాంట్ టు గివ్ ఈజ్ డెఫినెట్లీ యూ షెల్ రైట్, అప్లై అండ్ రైట్ జేసీజే ఎగ్జామ్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఆల్సో. వేరే స్టేట్స్ కూడా ఎగ్జామ్స్ రాస్తే మీరు జేసీ ఎగ్జామ్స్ అది ప్రాక్టీస్లా ఉంటుంది, దీనికి హెల్ప్ కూడా అవుతుంది. అయితే ఏపీ తెలంగాణ రెండింటిలో కూడా హైకోర్ట్ హానరబుల్ హైకోర్ట్ కండక్ట్స్ ది జేసీజీ ఎగ్జామ్. అయితే శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ విజయవాడలో లా అయిపోయిన వాళ్ళ కోసమే కాకుండా ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో అవుతున్నారో ఫైనల్ ఇయర్లో వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యే విధంగా ఈవినింగ్ బ్యాచ్ రన్ చేస్తున్నాం. వీఆర్ రన్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్. డైలీ 5:30 to 8:30 PM క్లాస్ జరుగుతాయి. 3 monthsలోనే సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. 3 monthsలోనే మెజారిటీ ఆఫ్ ద సిలబస్ విల్ బి థాట్ బై అడ్వకేట్స్ ఆఫ్ హైకోర్ట్స్. సో హైకోర్ట్ అడ్వకేట్సే ఎక్కువగా సిలబస్ టీచ్ చేస్తారు. అయితే కొన్ని టాపిక్స్ మాత్రం, స్పెసిఫిక్ చాప్టర్స్ మాత్రం వీల్ బి టీచింగ్ త్రూ గెస్ట్ లెక్చర్స్ బై రిటైర్డ్ జడ్జెస్. అయితే ఈ ప్రాసెస్లో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, యాజ్ యూ నో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో యూ విల్ హ్యావ్ ఒక పేపర్ ఉంటుంది, 100 questions ఉంటాయి. సేమ్ 22 యాక్ట్స్ ఉంటాయి, మొత్తం 22 యాక్ట్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పెద్దగా ఉండదు, ఓన్ 22 యాక్ట్స్ మాత్రమే ఫోకస్ అయి ఉంటాయి. రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా, లీగల్ కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి. పర్టికులర్గా అమెండ్మెంట్స్ కానీ ఏం జరుగుంటే అవి ఎక్కువ ఇస్తూ ఉంటారు. అయితే ఈ 100 questions జనరల్గా కట్ ఆఫ్ 45, అరౌండ్ 45 ఉంటుంది కట్ ఆఫ్. సో మీరు మేజర్ యాక్ట్స్ అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, అలాగే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్, అలాగే కాంట్రాక్ట్ యాక్ట్, ఈ 6 areas నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అంటే 100 questionలో 100 questions ఆల్మోస్ట్ 40 questions ఈ 6 యాక్ట్స్ నుంచి వస్తాయి. కాబట్టి వీ విల్ ఆల్సో ఫోకస్ మోర్. మా టీచింగ్లో కూడా ఎక్కువ ఫోకస్ వాటి మీద ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్లో మీరు ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆల్ 22 బేర్ యాక్ట్స్ని ఒకేలా ఫోకస్ చేయడం ఇంపాసిబుల్. నేను ఇందా చెప్పే విధంగా ఈ 6 యాక్ట్స్ ఏవైతున్నాయో ఈ 6 యాక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క యాక్ట్ నుంచి కూడా 7 to 10 marks ఇస్తారు. 7 to 10 marks అంటే 6 యాక్ట్స్ కలిపి 40 to 50 marks. అంటే మొత్తం ఎగ్జామ్ పేపర్లో 100 questionలో 50 questions కమ్ ఫ్రమ్ దిస్. అలాగే ఈ సెకండ్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు. హిందూ మ్యారేజ్ యాక్ట్, సక్సెషన్ యాక్ట్, ఇమిటేషన్ యాక్ట్, స్పెసిఫిక్ యాక్ట్, ఈజ్మెంట్ యాక్ట్, జూనైల్ జస్టిస్ యాక్ట్, డొమెస్టిక్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, అంటే ఇవన్నీ కూడా రఫ్గా 3 to 5 marks పర్ యాక్ట్ వస్తాయి జనరల్గా. అంటే ఓవరాల్గా 18 to 3 25 marks దాకా వస్తాయి వీటి నుంచి, 30 marks దాకా వస్తాయి వీటి నుంచి. ఇంకా లాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ యాక్ట్స్ యాక్చువల్గా ఏపీకి తెలంగాణకి డిఫరెన్స్ లేదు. యాజ్ ఎ టోల్డ్ యూ తెలంగాణ కూడా సేమ్ యాక్ట్స్ ఫాలో అవుతుంది, చేంజెస్ ఏం చేయలేదు. అయితే వీటిలో 0 to 3 marks ఒక్కొక్క యాక్ట్ మీద ఏదర్ 0 or 3 marks దాకా రావచ్చు. సో మీరు దీనికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీరు టైంని జుడిషియస్గా యూజ్ చేసుకోలేరు. సో స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ దెన్ దిస్ అండ్ లాస్ట్ దిస్ వన్. అలాగే లాస్ట్ 10 years పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క యాక్ట్ నుంచి లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఎలా వచ్చాయో అనలైజ్ చేయండి. మేము కూడా మా కోచింగ్లో చేస్తాం, మీరు అనలైజ్ చేస్తే ఇట్ విల్ యూస్ఫుల్ టు యూ. అలాగే ఇంటర్లింకింగ్ ఆఫ్ యాక్ట్స్, కొన్నిసార్లు 2-3 యాక్ట్స్ కంబైన్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి టీచింగ్ చేసేటప్పుడు కూడా ఇంటర్లింక్ ది యాక్ట్స్. అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కన్నా కూడా మెయిన్స్లో బాగా స్కోర్ చేయడమే ఇంపార్టెంట్, మంచి ర్యాంక్ రావాలంటే. సో మెయిన్స్లో పేపర్స్ అగైన్ యాజ్ యు నో మెయిన్స్లో పేపర్స్ మనకి సివిల్ ప్రొసీజర్ పేపర్ ఉంటుంది, క్రిమినల్ లాస్ మీద పేపర్ ఉంటుంది, అండ్ వేరే పేపర్ ఎస్ఏ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. అయితే వీటిలో మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు వెన్ యూ రైట్ ది ఆన్సర్స్ ఫర్ ది సివిల్ పేపర్ అవ్వచ్చు, క్రిమినల్ పేపర్ అవ్వచ్చు, ఎస్ఏ ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, మీరు పేపర్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా బేర్ యాక్ట్ని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బేర్ యాక్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మెన్షన్ చేయగలగాలి. అలాగే మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఓన్లీ అంటే వీ గివ్ మెటీరియల్, మా మెటీరియల్ సరిపోతుంది. ప్రిలిమ్స్ వరకు అయితే మా మెటీరియల్ సరిపోతుంది. మెయిన్స్ కూడా
చాలా సరిపోతుంది. కానీ దాంతోపాటు బేర్ యాక్ట్స్లో కొన్ని పాయింట్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేస్ లాస్, రీసెంట్ కేస్ లాస్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ అండ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ కేస్ లాస్ మెన్షన్ చేసే అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్స్ రాయాలి. అలా రాసినప్పుడు మాత్రమే విల్ స్కోర్ మోర్ మార్క్స్. మీకు ఈవెన్ 3 to 4 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా మీ ర్యాంక్ ఎక్కడో ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఫైనల్ వైవో వాయిస్ తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ 30 మార్క్స్ ఉంటుంది, ఏపీ స్టేట్ అయితే 50 మార్క్స్ ఉంటుంది. అలాగే మెయిన్స్లో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. తెలంగాణలో 60% స్కోర్ చేయాలి ఓసీ అండ్ బీసీ, ఎస్సీ ఎస్టీ 50% ఎనఫ్. వేరాజ్ ఏపీలో ఎలా ఉంటుందంటే 55% ఫర్ ఓబీసీ, 50 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ 60 ఫర్ ది జనరల్ కేటగిరీ. చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, అదర్వైజ్ మోరలెస్ సేమ్గా ఉంటుంది. అలాగే మేము 3 monthsలో సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ కోసం ఎగ్జామ్స్ పెట్టడం, పేపర్స్ని డిస్కస్ చేయడం, ఆన్సర్స్ మీతో రాయించడం, వాటిని ఇవాల్యుయేట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇలా కూడా చేస్తూ ఉంటాము. అలాగే స్పెసిఫిక్గా లాస్ట్ 1 yearలో అయిన అమెండ్మెంట్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, కేస్ లాస్ కానీ స్పెషల్ క్లాస్ తీసుకొని విల్ డిస్కస్ దెమ్ ఇన్ ద క్లాసెస్. అలాగే ప్రిలిమ్స్కి మేము వీ కండక్ట్ అవర్ ఓన్ మాక్ టెస్ట్ పెడతాము. మాక్ టెస్ట్తో పాటు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయించి వీ డిస్కస్ దోస్ పేపర్స్ ఆల్సో ఇన్ ద క్లాస్. అలాగే మేము ఇచ్చే మెటీరియల్, we give material, we have made our own material from the Bayer Acts and standard textbooks, and we try to include the case laws till last month దాకా జడ్జ్మెంట్స్ కేస్ లాస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో యాజ్ అ బ్యాచ్ స్టార్ట్స్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కొంతమంది సీనియర్ లాయర్స్ వస్తూ ఉంటారు, ఫైనల్ ఇయర్ ఎల్ఎల్బీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఎవరైతే క్లాసెస్ ఆఫ్లైన్లో విజయవాడ రాలేకపోతారో, అంటే మా క్లాసెస్ ఆఫ్లైన్లో జరిగేది విజయవాడలో బెంచ్ సర్కిల్ దగ్గర శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ మెయిన్ బ్రాంచ్ ఉంది. క్లాస్ హ్యాపెన్ దేర్ ఓన్లీ. యూ విల్ హ్యావ్ ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. కాబట్టి వీ యూజింగ్ డిజిటల్ బోర్డ్ వీ ప్రొవైడ్ ద సేమ్ క్లాస్ ఆన్లైన్. ఎవరైతే ఆఫ్లైన్ రాలేకపోతున్నారో ఆన్లైన్లో కూడా దే కెన్ యాక్సెస్ ద క్లాస్. ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ అంటే 5 to 8 ఆ టైంలో ఉంటే లైవ్గా వినొచ్చు. యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ ఆల్సో ఆన్లైన్. ఒకవేళ మీరు లైవ్లో వినడం మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ఉంటాయి. ఈవెన్ ఆఫ్లైన్ వచ్చే స్టూడెంట్స్ కూడా కొన్ని క్లాస్ మిస్ అయితే, కొన్ని కారణాలు మిస్ అయితే రికార్డింగ్స్ తీసుకోవచ్చు. మీరు దాని 1 year దాకా ఆ రికార్డింగ్ యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జామ్స్ మిస్ అయినా కూడా ఎగ్జామ్ పేపర్స్ మీరు ఆన్లైన్ రాసుకోవచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా యాక్సెస్ ఉంటుంది ఎగ్జామ్ పేపర్స్కి. యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ ఆన్లైన్ ఇన్ యువర్ యాప్. ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయడం ఒకటి, రివిజన్ చేయడం ఒకటి, ఎగ్జామ్స్ పెట్టడం, ఎగ్జామ్స్ రాయించడం, ఎవాల్యుయేషన్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి కోచింగ్లో వీ ఇంక్లూడ్ ఆల్ దిస్ థింగ్స్. హౌఎవర్ ఇవన్నీ మేము ఇచ్చినప్పటికీ కూడా స్టూడెంట్స్ హ్యావ్ టు స్పెండ్ ఎనఫ్ టైమ్ అండ్ వర్క్ హార్డ్ బికాస్ కాంపిటీషన్ ఇస్ హై. మాకు శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీతో పాటు వీ హ్యావ్ గోట్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా ఈ సంవత్సరం వీ హ్యావ్ గోట్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 5th ర్యాంక్, 14, 15, 19 వీ గాట్ ఆల్మోస్ట్ 50 ర్యాంక్స్ వచ్చాయి. సో మా ఫ్యాకల్టీ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో బాగా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి లీగల్ కరెంట్ అఫైర్స్ కూడా మా ఫ్యాకల్టీ బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ అనేది మీరు ఎలాగో చదువుతారు మీ ఎల్ఎల్బిలో, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ యాడ్ చేసి చెప్పడం అనేది మా ప్రత్యేకత. సో ఫ్రెండ్స్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్, అండ్ డూ వెల్. ఆల్ ది బెస్ట్.